నమస్కారాలు. మొన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి కాన్వాయ్ మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కత్తులతో, రాళ్లతో, కట్టెలతో, రాళ్లతో దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా మా పార్టీగా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వాస్తవంగా చూపెట్టే ప్రయత్నం చేశారు. ఒక పార్లమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుడు తనను గెలిపించిన ప్రజలకు కష్టాలు, సుఖాలు, ఆపదలు అండగా ఉందని చెప్పి తనకు వచ్చిన నిధులను గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలన్న ఉద్దేశంతో తన పార్లమెంట్ నిధుల ద్వారా కేటాయించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వెళ్తున్న సందర్భంలో దాడి చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే ముఖ్యత్వం కూడా ఇలా భరోసా నింపడానికి రాలేదని మా కార్యకర్తలు ఎప్పుడు భరోసాతోనే ఉంటారు. మా కార్యకర్తలు ఎక్కడ భయపడరు. ఎక్కడికైనా పోతాం, ఏదైనా చేస్తున్నాం ప్రజాస్వామ్యంగా. అన్న భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర పోయినామా, గిరికి ఓటు పెద్ద ముచ్చటమా, చార్మినార్ దగ్గరికే పోయినా మేము. ఎవరు ఓరనుకున్నారు, ఎవరు రారనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు. అస్సలు గడ్డ మీదకి పోయి భారత్ మాతాకి జై శ్రీరాముని గర్జించిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈ ఆడుకుంటున్నాం కొత్త నమ్మకం కాదు. కొట్లాటలు, దాడులు చేయడం ముఖ్యంగా ప్రజాస్వామ్యంగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తాడు. ఒక పార్లమెంటు సభ్యుడు తన పార్లమెంటు క్షేత్రంలో తిరిగే అవకాశం లేకుండా దాడులు చేసే ప్రయత్నం నాకు ఏమర్థం కాదు. అది చేస్తున్నాడు. దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాదు. దాడు హత్య చేసే ప్రయత్నం చేసి అర్థం కాదు. నాకు పార్లమెంట్ సభ్యుడికే రక్షణ లేకుంటే మొన్న నా మీద పోలీసులు దాడి చేసారు. మొన్న నా మీద పోలీసులు దాడి చేశారు. ఈరోజు ధర్మపురి అరవింద్ గారి మీద దాడి చేశారు. అంతకుముందు చేస్తే అప్పుడు దాడి చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్రెషన్కి భయపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి భయం స్టార్ట్ అయింది. అంటే మనిషికి మూడినప్పుడు, ప్రభుత్వానికి మూడినప్పుడు, నువ్వు కలిసినప్పుడు గిట్టే వ్యవహరిస్తారట. నాకు అది గుర్తొస్తుంది పాట. అది రక్తం కారం తిన్నాడు, నేలకు ఓరుగని తిన్నాడు తెలంగాణ రాష్ట్రంలో చెప్పి. నెత్తురు కారం తిన్నాడు తెలంగాణ రాష్ట్రంలో, నేలకు రాలని తిన్నాడు నా తెలంగాణలో. అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో పాట పాడాము. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా మునగాడ అన్నాడు. ఎవరంటే రక్తపు బొట్టు చిందించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానన్నాడు. నేను చెమట కూడా ఒక్క చెమట చుక్క కూడా చిందించలేదు. 1400 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వాళ్ళు రక్తం చిందించిన కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దేనికోసమైనా దాడులు చేసుకోవడానిక? డబుల్ బెడ్రూమ్లు ఇస్తానే ముఖ్యమంత్రి దాడులు చేయమంటారా? రుణమాఫీ ఏ స్థానం చేయలే దాడులు చేయమంటారా? దళితులు ముఖ్యమంత్రి ఏ స్థానం చేయలే దాడులు చేయమంటారా? దళితులకు 3 ఎకరాలు ఇస్తాను చేయలే దాడులు చేయమంటారా? దళిత మంది ఇస్తాను చేయలే దాడులు చేయమంటారా? ఇంటికో ఉద్యోగం ఇస్తాను చేయలే దాడులు చేయమంటారా? నిరుద్యోగ వృత్తి ఇస్తాను చేయలే దాడులు చేయమంటారా? అంటే దాడులు చేసుకోవడం, ప్రజలు దాడులు చేసుకోవడం గెలిపించారా? మిమ్మల్ని దాడులు చేయడం గెలిపించినా, దాడులు చేసుకోవడానికి గెలిపించినా నాకు అర్థం కాలేదు. ప్రశ్నించాల్సిందే. ఎవరు తప్పేసినా ప్రశ్నించడానికి ఇబ్బంది లేదు. కానీ ఈ మూర్ఖుని పాలనలో ప్రశ్నించే వారి మీద దాడి చేస్తారు, ఎదుర్కోవాలనుకున్న దాడి చేస్తారు, ఇది తప్పు అన్న వాళ్ళ మీద దాడి చేస్తారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దాడులు చేయండి అని చెప్పి ఆదేశించే ప్రయత్నం చేస్తే
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడబడతాయి ఒక్కసారి తెలంగాణ ప్రజానికి ఆలోచించాలి. చేయడానికి సిద్ధంగా లేము మేము, కానీ దాన్ని పిరిగితనంగా మా సహనాన్ని పిరిగితనంగా భావిస్తే దాన్ని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. మాకు కొత్త కాదన్న దాడులు, కొత్త కాదన్న మాకు త్యాగం చేస్తామన్న ఈ సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ కాశ్యాపు జెండా కోసం, కమలపు జెండా కోసం ఈ ప్రాంతంలో త్యాగం చేస్తామన్న నక్సలైట్ల చేతిలో త్యాగం చేస్తామన్న మా కార్యకర్తలు. నక్సలైట్ సంపూర్ణమని తెలిసినా కూడా, సస్తమని తెలిసినా కూడా భారత్ మాతాకి జయని చెప్ప కాషాయం జెండా ఎత్తుకొని ధైర్యంగా వెళ్ళి తప్ప ఏ రోజు పారిపోయి మస్కట్ దుబాయ్ పోలేదన్న. త్యాగాలకు కూడా వెనుకడిచారని పార్టీ భారతీయ జనతా పార్టీ, త్యాగాలకు వెనుకడిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ముందు పోతాం తప్ప అడుగు వెనుక చేసే ప్రసక్తి లేని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎట్లా వచ్చింది పార్టీ, ఎట్లా పుట్టింది పార్టీ, ఏం త్యాగం చేసింది నీ పార్టీ కార్యకర్తలు, నీ కుటుంబ సభ్యులు చెప్పరాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నెంబర్ 1 తెలంగాణ ద్రోహి నువ్వు, నెంబర్ 1 తెలంగాణ ద్రోహి నువ్వు. ఇలా దాని గురించి తెలంగాణ సమాజం ఆలోచన. అన్ని పార్టీకి అధికారం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందని చెప్పి తెలంగాణ ప్రజానికం భావిస్తున్న సందర్భంలో, నిర్ణయించుకున్న సందర్భంలో డిప్రెషన్లో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో సీఎం చేసినటువంటి ఆదేశాల అనుసారంగా ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుల మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేయడం ఇంతకంటే మూర్ఖత్వం కాని విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కేవలం కుటుంబం కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, మనం దాడి చేసుకోవడానికి అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఏం చేసిందన్నా కేసీఆర్, ఏం త్యాగం చేసిందనా కేసీఆర్ కుటుంబం, ఏం త్యాగం చేసిందనా దాడులు ఎందుకు చేసుకోవాలన్నా మేము మీకోసం కొట్లాడుతున్నామా, తెలంగాణ సమాజం కోసం మేము కొట్లాడుతున్నామన్నా, ఉద్యోగుల కోసం మేము కొట్లాడమన్నా, నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కొట్లాడమన్నా. ఇదే అరవింద్ గారు కొట్లాడారన్నా, మా రఘునందరావు గారు ఉద్యమ నాయకుడు ఉద్యమం చేస్తూ వచ్చి అలా ప్రజలు గెలిపించారు మా రఘునందరావు గారు. నిరుద్యోగ వృత్తి కోసం మేము కొట్లాడమన్నా, పిఆర్సీ కోసం మేము కొట్లాడమన్నా, డబుల్ బెడ్రూమ్ల కోసం మేము కొట్లాడమన్నా, మన పంట రుణమాఫీ కోసం కొట్లాడమన్నా, పంటను కొనాలని మేము కొట్లాడమన్నా, 317 జీవో కోసం మేము రద్దీలు కొట్లాడమన్నా. మేము ఇవి ప్రశ్నిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి భయం స్టార్ట్ అయింది. భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం మొదలుపెట్టింది. ప్రజల్లో కూడా చైతన్యం స్టార్ట్ అయింది. ప్రజల్లో కూడా ఆలోచన స్టార్ట్ అయింది. ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించిన తర్వాతనే ఈరోజు మమ్మల్ని తట్టుకోలేక, మా కార్యకర్తల తాకిడికి తట్టుకోలేక, ప్రజలు ప్రశ్నించే విధానాన్ని తట్టుకోలేక ఈరోజు దాడులకు గుర్చుకోవడం ఇంతకంటే నీచం ఇంకోటి అనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏం చేయలేవు రాష్ట్రం, నువ్వు ఏం మీకలేవు మమ్మల్ని రాసిపెట్టుకో, నీతో ఏం కాదు, నువ్వు ఏం చేయలేవు. చెప్తున్నా కదా, దాడి చేస్తావు, పక్కసి పడతావు, దాడి ప్రజల కోసం పడతావా, ప్రజల కోసం దాడులు చేసుకోవడం సిద్ధం మేము. చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి, చేసి ప్రజల కోసం మేము చావడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా చెప్పురా, ఎక్కడికి వస్తావరా, మేము సిద్ధం. ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ఈ మూర్ఖత్వ పాలన నుంచి, ఈ కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలు కాపాడడం కోసం త్యాగాలకు సిద్ధమైనటువంటి కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ. ఆ ఓటింగ్ లో కూడా పాల్గొనడం, ఇంట్లో ఉండడం. ఎస్, ఇవన్నీ ప్రశ్నిస్తే అసహనానికి లోనయ్యాల, దాడులు గుర్చుకోవడం ఇంతకంటే మూర్ఖత్వం గుర్తుంచుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంటే కేంద్రంలో మేము అధికారం ఉన్నాం, గుర్తుంచుకో ఒక్కసారి. ఉంది బిడ్డ, 3rd రోజు ఉన్నది ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ ఉన్నది. ఇప్పుడే తెలిసింది, ఇప్పుడే రఘునందరావు చెప్పి ఇప్పుడే ప్రివిలేజ్ కమిటీ ఇచ్చింది, డిఓపీడికి ఇచ్చింది, పక్కా అందరూ హాజరుగా చెప్పి ఇది కూడా ఇస్తాం. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తాం, మేము హెచ్చరించాలి, ఎక్కడ కూడా రిక్వెస్ట్ చేస్తాం. మేము అధికారుల జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రభుత్వం ఉండేది కేవలం సంవత్సరం మాత్రమే. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు, అనుకోలేరు ఎవరు కూడా. మీరు ఈ ముఖ్యమంత్రి మాటలకు లొంగి చట్టాన్ని కాపాడవలసిన మీరే
చట్టాన్ని ధిక్కరించి చట్టాన్ని చేతులుసుకొని గుండాలను లంగాలను కదా పెంచి పోషించే ప్రయత్నం చేస్తే మీరు చరిత్రలో చట్ట వ్యతిరేకులుగా నిలిచిపోతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏం చేస్తారు? ఉద్యోగం వస్తుంది, ఐపీఎస్ ఏం చేస్తారు? ఇలా ఐపీఎస్ కష్టపడి అనుకుంటారు. ఐపీఎస్ అందరూ కూడా చాలామంది బాధపడుతున్నారు. ఐపీఎస్ అధికారులు ఈ ప్రభుత్వంలో మేము ఐపీఎస్ ఉండలేకపోతున్నాం, మేము లూప్లైన పోతాం, మేము మాతోని చట్టాన్ని కావాల్సిన మాతోనే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయమని చెప్పి సీఎంఓ ఆఫీస్ ఒత్తిడి వస్తుందని చెప్పి అలా కొంతమంది ఐపీఎస్ అధికారులు బాధపడుతున్నారు. ఇవాళ ఎవరైతే ముఖ్యమంత్రి మోచేతిని లాగేటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఈ విధంగా ప్రజలు హింసిస్తున్నారు, ప్రజలు బాధపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలను ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. డ్యూటీ ఏంటి సార్? చక్కగా డ్యూటీ ఏంటి? రేపు ఫ్యూచర్లో మీరు రోడ్డు మీద పోతుంటే ఎస్ మా ఎస్పీ, మా సిపి, మా ఐపీఎస్ ఆఫీసర్ చట్టానికి లోబడి పనిచేసిండు, మమ్మల్ని కాపాడిండు, ప్రజాస్వామ్యాన్ని కాపాడిండు. రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎంత ఒత్తిడిచ్చినా లొంగలేదు, నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతతో ధైర్యంగా వివరించని చెప్పి రేపు తెలంగాణ సమాజం చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో పనిచేయాలి తప్ప భయపడి దేనికో ఆశపడి దేనికో లొంగిపోయి ఉద్యోగాలు చేస్తే ప్రజలు అసహించుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏం జరిగింది నిజామాబాద్లో? ఒక సాక్షి దాడి చేస్తారని చెప్పి ముందే సిపికి తెలుసు, ముందే రాష్ట్ర డీజీపీకి తెలుసు, ఇంటెలిజెన్స్ అధికారులు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఏం చేయాలి? పోలీస్ సిపి ఏం చేయాలి? తను నిజామాబాద్ సిపి డీజీపీ ఏం చేయాలి? రక్షణ కల్పించి సాధనైతే, లేకుంటే గుండాగా తీసుకపోయి లోపల తొక్కు. అరే ఒక సాక్షాత్ పార్లమెంట్ సభ్యుడికి రక్షణ అంటే పోలీస్ అధికారులు వాళ్ళే దాడులు చేయడం. సిపి నేతృత్వంలో, నిజామాబాద్ సిపి నేతృత్వంలో, సీఎంఓ ఆఫీస్ డైరెక్షన్లో ఒక సాక్షాత్ పోలీస్ అధికారులే దాడులు చేయడం, పోలీస్ అధికారులే దాడులను ప్రోత్సహించడం, గుండాలను ప్రేరేపించడం, దాడులు చేస్తుంటే చూద్దాం చూడడం, ఇది కంప్లీట్ పూర్తిగా సిపి నేతృత్వంలో జరిగినటువంటి హత్యాయత్నం. ఇది ఇందులో ఏం అనుమానం లేదు. వాళ్ళని కంట్రోల్ చేయలేక మమ్మల్ని ఇవ్వమంటాడు, ఎంపీ గారు ఇవ్వమంటాడు, ఎంతో ఇవ్వమంటాడు. మేము బహిరంగ సభ పెడుతున్నాం. మనం ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయొద్దా? శంకుస్థాపనలు చేయొద్దా? దాన్ని దృష్టి మళ్లించడానికి అరవింద్ గారు పోతే మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తే మాకు పుట్టగతులు ఉండవు, మేము ఏం చేయలేదు, ఏం పీకలే కూడా అని చెప్పి భయపడి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎందుకంటే సిగ్గుచేటు ఇంతకంటే ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. కనీసం ఒక ఎంపీ మీద దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి స్పందించారు. ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందించారు? ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి తెలియదు. డీజీపీ మాట్లాడాడు, పోలీస్ అధికారులు మాట్లాడారు, ఎవరు స్పందించారు? తిరిగి దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేయాలి. ఇప్పటికి కూడా సాక్షాత్ ఒక పార్లమెంట్ సభ్యులను దాడి చేస్తే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేయలేదు. కత్తులతో దాడి చేసింది వాస్తవం కదా, కట్టెలతో దాడి చేసింది వాస్తవం కదా, హత్యా ప్రయత్నం చేసింది వాస్తవం కదా. పోయిన ఇంతకుముందు మహేందర్ రెడ్డి పోయినా, నరేందర్ రెడ్డి పోయినా ఏడుస్తున్నారు వాళ్ళ భార్య. 3 మహిళలు లేకుంటే నా భర్త చచ్చిపోయాడు అన్న, నాకు కొడుకన్నా, ఒక బిడ్డ కొడుకన్నా, మేము అనాథల బయట ఉన్నామన్నా. మేము ఆ 3 మహిళలు చంపకండి చంపకండి, కాపాడండి కాపాడండి చెప్తే ఇలా నా భర్త మా కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఏ తప్పు చేసినా నా భర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త అన్న, సత్యదంగా పార్టీ నమ్ముకుంటానన్న నా భర్త. ఇలా ఎవరికి ఏం అన్యాయం చేయాలన్న నా భర్త కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్త కనుకనే వాళ్ళ దాడి చేయడం ఏ పార్టీ చెప్తుందన్న తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళ భార్య బాధపడుతుంది. దాడి చేసిన వ్యక్తులు, దాడికి ప్రేరేపించిన వ్యక్తులు ఒక్కసారి గుండె మీద చేసుకోవాల్సి. మీకు కూడా కుటుంబం ఉంది, మీకు భార్య పిల్లలు, మీకు కూడా ఇదే దాడి మన మీద జరిగితే మన భార్య పిల్లలు ఎంత బాధపడతారో, ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి ఆలోచించారు. దాడి చేసిన వ్యక్తులు, హత్యాయత్నం ప్రేరేపించిన వ్యక్తులు ఒక్కసారి ఆలోచించాలి. మేమైతే ప్రోత్సహించలేదు దాడుగా, ఇది కరెక్ట్ కాదు.
ఫిర్యాదు చేసినాక ఏం చేయాలి సిబి? ఏం చేయాలి సిబి? ఎఫ్ఐఆర్ చేయాలి. వాళ్ళ నేరస్తులందరూ బహిరంగ తిరుగుతున్నారు బయట. హత్య చేసిన నేరస్తులందరూ కూడా బయట బహిరంగ తిరుగుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. పెడతారు మళ్ళీ ఇక మనమే కేసు పెడతారు. ఇక నాకు తెలుసు ఇక మేము ఫిర్యాదు చేస్తే తీసుకున్న తీసి చెత్తపట్ల పడేస్తారు. ఇక రేపు ఏం చేస్తారంటే వాళ్ళనే పిలుస్తారు. పిలిచి మీరే కంప్లైంట్ రాయనంటారు. మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇది ఎట్లా ఆనవాయితీ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగింది. సరిపడా అదే జరిగింది. మా మహిళా కార్యకర్తలు దాడి చేసిన మేము పోతే పోలీస్ కానిస్టేబుల్ మీద అసభ్యంగా ప్రవర్తించని మమ్మల్ని ఆరోపణ చేస్తున్నారు. మా కార్యకర్తలు లాఠీలతో కొట్టిండు, కాళ్ళు చేతులు విడగొట్టినంటే పోలీసు వాళ్ళని కొట్టిరని చెప్పి మా మీద కేసు పెడుతున్నారు. ఇది నిజాం కాలంలో చూస్తామన్నా. నేను ఇప్పుడు ఈ మధ్యలో పెద్ద మనుషులు చాలా మంది కలిసిపోవాలి. ఇట్లా మేము నిజాం కాలంలో ఇట్లా చూలే అంటున్నారు. వాళ్ళు ఇంత నిర్బంధం చూలే ఎప్పుడు మేము అంటున్నారు. ఇంత అరాచకాన్ని చూలే అంటున్నారు. వాళ్ళు ఇంతమంది కార్యకర్తలు జి నరేందర్, ఆరుట్ల రమేష్, వడ్ల భోజన్న, మోహన్, షాపూర్ గ్రామం, చిన్నయ్య, సంతోష్, దాంతోపాటు నిజామాబాద్ సంబంధించి విజయ్, వీళ్ళందరి మీద వీళ్ళందరూ హత్య చేసే ప్రయత్నం చేశారు. 8 కార్లను ధ్వంసం చేశారు. దానికి కొన్ని బయట పోయిన కార్లు వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఇది కొంతమంది గొప్ప అనుకుంటున్నట్టు. ఇది నేను గుండా చేస్తే చప్పట్లు కొడుతున్నారు ప్రజలు. శబాష్ అంటారు. బిడ్డ స్టార్ట్ అయింది, లొల్లి స్టార్ట్ అయింది. నేనేది ఒక ఎమ్మెల్యేది అఫిడవిట్ విషయంలో ఎన్నికల కమిషనే దొంగ అఫిడవిట్ అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. వాళ్ళు మంత్రి ఆయనక ఇంత దిగజారంటే సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ గారిని గౌరవించని, గవర్నర్ వ్యవస్థ కూడా గౌరవించని సంస్కారం లేని సంస్కారహీనుడు వీళ్ళు. రాష్ట్ర గవర్నర్ కూడా విమర్శిస్తున్నారు. అంటే మీరు ఏం చేయకుండా అన్ని చెప్పిన అంటే గవర్నర్ మంచోడు, చాలా మంచోడు. చేసే పనులు చెప్తే మాత్రం గవర్నర్ కరెక్ట్ కాదు. గవర్నర్ కూడా రాజకీయ ముద్ర చేస్తారు. ఇండోర్ గవర్నర్ మంచిదే బాబా, చాలా మంచిదే. ఇప్పుడు గవర్నర్ మంచిది కాదు. ప్రభుత్వం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అని చెప్తే రాష్ట్ర గవర్నర్ గారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు వివరించే ప్రయత్నం అది కూడా లేదు. పూర్తి గవర్నర్ గారిని అవమానపరిచేది. గవర్నర్ గారిని అనేక సందర్భాల్లో మేము కలిసినాం. మేము కలిసినప్పుడు కూడా గవర్నర్ నిక్కచ్చి చెప్పారు, నేను ఏ పార్టీ కాదు, నేను తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక గవర్నర్. ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉండాలి, ప్రజల కోసం పనిచేయండి, నేను రాజకీయాలకు నన్ను తీసుకురావద్దని చెప్పి మా గుడి గవర్నర్ గారు. అంత నిజాయితీగా పనిచేసే గవర్నర్ మన రాష్ట్ర గవర్నర్, అంత నిక్కచ్చిగా పనిచేసే గవర్నర్ మన రాష్ట్ర గవర్నర్ గారు. మన దాంట్లో కేసీఆర్ శభాష్ అన్నాడు. ఇప్పుడు మాత్రం మన గవర్నర్ వ్యవస్థ వివరిస్తాడు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ చరిస్తారు, నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకు చెప్పు, హద్దులో చూడు, మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం దయచేసి చేయకు. ప్రజలు మనల్ని సేవ చేయడానికి గెలిపించారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం. గెలిచిన తర్వాత ప్రతిపక్షమైన అధికార పక్షమైన ప్రజల కోసం పనిచేయాలి, కలిసికట్టుగా పనిచేయాలి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నేను అందుకే గెలిపించి నేను ముఖ్యమంత్రి చేశాను. నువ్వు ఎవరికి గెలవడో, ఎవరికి రావో, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వవు. నువ్వు ఏం చేస్తున్నావంటే ప్రజలు చదువుతున్నావు, ప్రజల కోసం పనిచేస్తున్నావు, సమస్యలు తీసుకుంటున్నావు మేము. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. నీకు ఏమైనా మానవత్వం ఉంటే ఈ దాడిని ఖండించు.
ఈ దాడికి కారకులైనటువంటి సిపి మీద వెంటనే కేసు బుక్ అయ్యి ఎవరైతే మారణాయులతో మా కార్యకర్తలను చంపే ప్రయత్నం చేసినారో, ప్రజల చేత ఎన్నుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుల హక్కులకు భంగం వాటిల్ల విధంగా వివరించారో వాళ్ళ మీద వెంటనే కేసులు బుక్ చేయాల్సిందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ప్రజలు చీత్కరించుకుంటారన్న విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు నిన్న ఫోన్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా అరవింద్ గారికి ఫోన్ చేయడం జరిగింది. నిన్న మా రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ గారు ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా జాతీయ నాయకులందరూ కూడా అరవింద్ గారికి ఫోన్ చేయడం జరిగింది. జాతీయ నాయకత్వం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఎప్పటికప్పుడు మాకు బాసట కనిపిస్తూ మాకు అండగా ఉండడం విధంగా అటువంటి గొప్ప పార్టీలో అటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలుగా ఉండడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఒక గొప్పగా ప్రోగ్రాం పెట్టుకొని పోయినా జీవన్ రెడ్డి ఇవాళ మేము కార్యకర్తలు ఇంటికి పోయినాం. మహిళలు ఏడుస్తున్నారు. ఇవన్నీ కార్యకర్తలను కొట్టుడు ఇవన్నీ ఎందుకయ్యా? ఈ శిఖండి రాజకీయాలు ఎందుకు? నేను ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పినా, ఇగో నందిపేట ఇంత మంచి పొలాలు ఉన్నాయి, నువ్వు ఒక్కడికి రా, నేను ఒక్కడిని వస్తాను. ఓకే, ఇవాళ అడ్డుకోలేదు, మరి ఇవాళ అడ్డుకోలేదు. ఇవన్నీ ముందు 2 రోజుల ముందు తాగిపించి తినిపించి కత్తులు ఇచ్చి కటార్లు ఇచ్చి ప్లాన్ చేసుకొని వచ్చాడు. ఇవన్నీ శిఖండి రాజకీయాలు అవసరం లేదు. డేట్ ఇయ్యి, నువ్వు ఒక్కడివిరా, నేను ఒక్కడిని వస్తాను. పసుపు ధర ఇవాళ 10,000 ఉన్నది, సాంగ్లీలో 11,000 ఉన్నది. ఈ పంటల కొన్ని మస్తు జాగాలల్లో అతి వర్షాలకి డ్యామేజ్ అయింది. నువ్వు మొగోడు అయితే, నీ కేసీఆర్ అనేటోడు మనిషి అయితే వాళ్ళకి మద్దతు అయింది. నష్టపరిహారం ఇప్పి నరేంద్ర మోడీ ఫసల్ బీమా పెట్టిండు, నువ్వు ఇంటికి పెట్టలేడా? నువ్వు మరి ఇప్పి వాళ్ళకి ఇన్సూరెన్స్ పెట్టి ఇప్పి శాతగాని దద్దమ్మ పనులు చేసుకుంటా కార్యకర్తలను కొట్టుకుంటా 2 రోజుల ముందు తాగిపించి హైదరాబాద్కి వెళ్ళి గుండాలను తెచ్చి మళ్ళీ వీళ్ళందరికీ కమిషనర్ ఆఫ్ పోలీసు ప్రొటెక్షన్, ఆయన కూడా అటాక్. ఇవాళ అయిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ సిల్లీ ఎఫ్ఐఆర్, అది వనికి రాదు. ఇప్పుడు నాకు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు మాట్లాడినరు, నా అపాయింట్మెంట్ స్పీకర్ గారితో ఇప్పించారు. నేను పోయి స్పీకర్ గారితో మాట్లాడేసి ఆయన కంప్లైంట్ ఇచ్చేసి రమ్మని చెప్పిన. ఆఫీసర్లకు చెప్తా ఉన్నా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆల్సో హ్యాస్ టు రిప్లై. ఎందుకోసం ప్రొటెక్షన్ ఇవ్వలేదు మిమ్మల్ని కూడా చెప్పినాను. కమిషనర్ ఆఫ్ పోలీస్ అయితే బాజాబ్తా మర్డర్ కాన్స్పిరసీలో కమిషనర్ ఆఫ్ పోలీస్ చేతున్నది. కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద నిన్న కంప్లైంట్ ఇచ్చిన నేను, అటెంప్ట్ మర్డర్ కంప్లైంట్, దాని మీద ఎఫ్ఐఆర్ చేయండి. సుమోటోలో ఎఫ్ఐఆర్ అయిందే, సుమోటో ఎఫ్ఐఆర్. ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంప్లైంట్ ఇచ్చింది మీకు, దాని మీద ఎఫ్ఐఆర్ చేయండి. సొల్లు కబుర్లు చెప్పొద్దు. నా తెలంగాణ రైతులు ఎవరు కూడా కత్తులతో దాడులు చేయరాడు, కట్టెలతో దాడులు చేయరాడు. అటువంటి రైతులు తెలంగాణ రాష్ట్రంలో లేరు నాకు తెలిసేది. ఎవరైనా ప్రధానమంత్రి మీద దాడి చేసినాడు. ప్రధానమంత్రి మీద దాడి చేసే ప్రదేశం రైతులు కాదన్న విషయము ఖలిస్తాను అని చెప్పి వాళ్ళే ప్రకటించింది ఆడ. మరి మీకే సంబంధం టీఆర్ఎస్లకు ఖలిస్తాన్ సంబంధం లేదు, వీళ్ళకి ఉన్నా టీఆర్ఎస్లకు సంబంధం లేక ఖలిస్తాన్తో ఉన్నాడు. సంబంధం ఉంటుంది, నాకు కూడా తెలుసు, డౌట్ ఉంది నాకు కూడా. ఇక్కడ రైతులతో చెరువండి ఇచ్చారు, మేము దాడులు చేయలేని చెప్పి మాకు సంబంధం అని చెప్పి రైతులు చెప్పారు. మరి దాడి చేసిన వాళ్ళు పంజాబ్లో కూడా అదే జరిగింది. అప్పటిదాకా ఒక వర్గం కొన్ని పార్టీలు బీజేపీ రైతులకు వ్యతిరేకం, రైతులు దాడి చేస్తున్నారు. ప్రధానమంత్రి గారి సంఘటన తర్వాత ఖలిస్తానే ప్రకటించింది వాళ్ళ.
ఉద్యమ సంస్థ ఏమని దాడులు చేసింది మేమే, అందరు నోరు మూసుకొని అన్ని మూసుకొని కూర్చున్నారు. మరి మీరు దాడి దగ్గర రైతులే దాడి చేయలే, మరి మీకు కూడా కనీసం కూడా సంబంధం ఉంది మీరు కూడా సంస్థ ఉంది చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. దాడులు చేసేటువంటి రైతులు తెలంగాణ రాష్ట్రం ఉంటారు, ప్రశ్నిస్తారు, వాళ్ళకి ఇబ్బంది ఉంటే అడుగుతారు. దేశానికే తెలంగాణ రైతాంగం ఒక తలమానికే వాళ్ళందరూ కూడా.